గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో సరికొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. ఇప్పటికే జనసేనకు కేటాయించిన కొన్ని సీట్లలో కోత విధించి అటు బీజేపీకి ఇచ్చారు. అటు బీజేపీతో పొత్తు ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుందనే రాజకీయపరమైన చర్చ అటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన వార్తల విశేషాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే పొత్తు లెక్క తేలింది అంటూ వార్తనిచ్చారు. అటు బీజేపీ తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నిన్న సీట్ల సర్దుబాటు పైన జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండాతో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చలు జరిపారు. ఆ చర్చలకు సంబంధించి వివరాలను ఇక్కడిచ్చారు. 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ పోటీ చేయబోతుంది. ఇక బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. 2 లోక్సభ, 21 శాసనసభ స్థానాల్లో జనసేన బరిలో దిగనుంది. ఇప్పటికే జనసేనకు వాస్తవానికి మొదట్లో 24 సీట్లను కేటాయించారు. 24 కేటాయించారు. కానీ వాటిలో కొంత కోత విధించి 21 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో అక్కడ బరిలోకి దిగనున్నారు. మొత్తం మీద అటు ఏ స్థానాలలో బీజేపీ బరిలోకి దిగబోతుంది, అటు అసెంబ్లీ స్థానాలు ఏవేవి కోరుకుంటుంది, అటు పార్లమెంటు స్థానాలు వేటిని కేటాయిస్తుంది అనేది కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద 8 గంటలు చంద్రబాబు నాయుడు నివాసంలో సుదీర్ఘంగా దీనిపైన చర్చలు జరిగాయి. నిన్న కేంద్ర మంత్రులు, అటు జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండా తదితరులందరూ కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. భేటీ తర్వాత సుదీర్ఘ చర్చల తర్వాత ఒక కొలిక్కి వచ్చింది. పొత్తు లెక్క తేలింది అంటూ ఇచ్చారు. బీజేపీ పోటీ చేసే లోక్సభ స్థానాలు అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి స్థానాలను అటు బీజేపీ పోటీ చేయబోతుంది. అట్లనే జనసేన కాకినాడ, మచిలీపట్నం స్థానాలలో జనసేన పోటీ చేయబోతుంది. మిగతా 17 స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంది. అట్లనే అసెంబ్లీ స్థానాల వివరాలు కూడా తెలిసింది అంటూ తెలుస్తుంది. ఇంకా మరో ముఖ్యమైన వార్తగా నిన్న పౌరసత్వం ఏదైతే కేంద్రం సిఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంతో అటు సిఏఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ముస్లిమేతర మైనారిటీలకు కూడా పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులకు, కాందిశీకులకి అది వర్తించేలా చేసింది. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగట కేంద్రం కీలక నోటిఫికేషన్ మండిపడ్డ విపక్షాలు అంగీకరించేది లేదంటున్న మమతా విజయన్ పలు రాష్ట్రాలలో కట్టుదిట్టం. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిఏఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపైన విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు కావాలనే ఈ రకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. తద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా బీజేపీ నిర్ణయం తీసుకుందంటూ మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్ చెప్తూ ఉన్నారు. చూడాలి దీనిపైన ఎటువంటి ఆందోళనలు చేయబోతున్నాయి విపక్షాలు అనేది. మరోపక్క విపక్షాలు ఆందోళనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక నిన్న కేంద్రం సిఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అటు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన సింధీల కుటుంబాలన్నీ కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాయి. తమకు త్వరలోనే పౌరసత్వం దక్కుతుందన్న ఆనందం వాళ్ళందరూ కూడా వ్యక్తం చేశారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ పెద్ద ఎత్తున అక్కడ పండగ చేసుకున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక అటు ప్రతిష్టాత్మకంగా చిలకలూరుపేట సభ నిర్వహణకు అటు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఆ సభను నిర్వహించనున్నాయి. అటు ప్రధాని మంత్రి మోడీ కూడా హాజరుకోబోతున్నారు. ఈ సభకి 5 నుంచి 6 లక్షల మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభ ఏర్పాట్లనన్నీ కూడా అటు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ సభకు అటు ఆర్టీసీని బస్సులు కావాలంటూ టీడీపీ కోరింది. కానీ తాము ఇవ్వబోమంటూ ఆర్టీసీ చెప్పింది. అయితే అటు తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. సిద్ధం సభలకు ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్సులను ఇస్తున్నారు. ఇటు విపక్షాలు పెట్టుకుంటున్న సభలకు ఎందుకు ఇవ్వరంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆర్టీసీ కూడా దిగి వచ్చింది. చిలకలూరు సభకు ఇస్తామంటూ
ఆర్టీసీ బస్సుల్ని ఇస్తామంటూ వాళ్ళు కబురు పంపారు. ఆ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిలకలూరిపేట సభను అటు టీడీపీ, జనసేన, బీజేపీ తీసుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఉమ్మడిగా ఒక సభను నిర్వహించబోతూ ఉన్నాయి. భారీ జన సమీకరణ చేయాలంటూ ఇప్పటికే అటు నేతలకు, టీడీపీ నేతలకు టార్గెట్లు విధించారు. సిద్ధం సభల్లో ఏ రకంగానైతే గ్రాఫిక్స్ని ఏర్పాటు చేసుకుని రాని జనాన్ని ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడంటూ టీడీపీ విమర్శిస్తున్న వేళ ఖచ్చితంగా ఈ సభతో అశేష జనవాహిని తరలించి అటు సిద్ధం సభల కన్నా పెద్ద ఎత్తున ప్రజలను ఇక్కడికి రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా నారా లోకేష్ ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో భారీ జన సమీకరణతో బల ప్రదర్శన చేయడానికి అన్ని పార్టీలు కూడా అటు జనసేన, టీడీపీ సిద్ధమవుతున్నాయి. ఇది ముఖ్యమైన వార్తగా వేశారు. మరి రిషికొండల మరో విధ్వంసం అంటూ విశాఖపట్నంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి సంబంధించి మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే రిషికొండ మొత్తం తవ్వేసి అక్కడ హరిత హోటల్ ప్లేస్లో భారీ భవంతులు నిర్మించారు. అవన్నీ కూడా పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కోసమే ఆ ప్యాలెస్ కట్టించుకున్నారంటూ విపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మధురవాడలో ఒక కొండను మొత్తం తవ్వేశారు. విశాఖలో మరో కొండ మాయమవుతుంది. చుట్టూగా భారీ తవ్వకాలు, జారిపడుతున్న బండరాళ్ళు, ఇప్పటికే చెట్లన్నీ కూడా నరికివేశారంటూ ఒక వార్తనిచ్చింది. ఇప్పటికే అటు వైజాగ్ మొత్తం వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అటు సముద్రాలు, కొండలు వేటిల్ని వదలకుండా అన్నిటినీ చెరపడుతున్నారంటూ పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇటీవలనే రిషికొండలో అంతకుముందు హరిత హోటల్ ఉండేది. దాని స్థానంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ భవంతులు నిర్మించారు. ఆ భవనాలు నిజంగానే టూరిజం కోసం నిర్మించారా, లేకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కోసమే అవన్నీ కూడా కట్టారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంత విమర్శలు జరుగుతున్నప్పటికీ అక్కడ మధురవాడలో మరో కొండను పూర్తిగా చదును చేసేస్తున్నారు. కొండ చుట్టూతా తవ్వేశారు. దీనివల్ల పైన ఉన్న బండరాళ్ళన్నీ కూడా కిందికి జారి పడిపోతున్నాయి. అటుగా వెళ్ళే వాహనదారులు గాయపడే ప్రమాదం ఉంది. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుందంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం, ఆశీర్వదించండి అంటూ చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పొత్తు ఖరారైన నేపథ్యంలో అటు ఆయన చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఉండవల్లిలో ఆయన నివాసంలో అటు జాతీయ ఉపాధ్యక్షులు అటు పాండా అట్లనే షెకావత్ కేంద్ర మంత్రి ఇద్దరు కూడా కలిశారు. 8 గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అటు అసెంబ్లీ స్థానాలపైన, టీడీపీ పోటీ చేయబోయే స్థానాలపైన, బీజేపీ పోటీ చేయబోయే స్థానాలు, అట్లనే జనసేన పోటీ చేసే స్థానాలపైన ఒక క్లారిటీ వచ్చింది. ఉమ్మడి ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఉమ్మడిగా సభ నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక నిన్న క్షిపణి ఎంఐఆర్వి టెక్నాలజీతో మిషన్ దివ్యాస్త్రను విజయవంతంగా ప్రయోగించారు. జనవరిలో జరిగిన అగ్ని-5 క్షిపణి అది విజయవంతమైనట్లుగా నిన్న ప్రకటించారు. ఒకే క్షిపణి కానీ దానికి లక్ష్యాలు వేరువేరు. తల్లి వార్హెడ్, పిల్ల వార్హెడ్లకు వేరువేరు లక్ష్యాలు ఉంటాయి. అన్నిటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత ఉంది. అగ్ని-5 క్షిపణితో విజయవంతంగా పరీక్ష జరిగింది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు ఎంఐఆర్వి టెక్నాలజీలో భారత్కు కూడా చోటు దక్కింది. ఎంఐఆర్విలో పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించారు. తొలి ప్రయత్నంలోనే డిఆర్డిఓ విజయం సాధించింది. వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. క్షిపణి-5 విజయవంతం, బ్రహ్మాస్త్ర-5 అగ్ని-5 విజయవంతం కావడంతో ఆ డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు జరిపారు. ఇది నిజంగా కూడా భారత్ అమ్ముల పొద్దులో మరో దివ్యాస్త్రంగా అటు నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇక మరో ముఖ్యమైన వార్త కనుక చూసినట్లయితే 17వ తారీఖున మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఉమ్మడి సభకు అటు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మొదటిసారిగా ఒక సభను ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి. దానిలో ప్రధానమంత్రి మోడీ పాల్గొంటారు. సభ విజయవంతానికి ఉమ్మడి కమిటీలు వేశారు.
నిడదవోలు అభ్యర్థిగా అటు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించారనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. అటు ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లయితే అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇక సీట్ల సర్దుబాటులో కొంతవరకు అటు టీడీపీ జనసేన శ్రేణుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అక్కడక్కడ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు అక్కడ స్థానిక నాయకులకు నచ్చ చెప్తున్నారు. మనం కలిసికట్టుగా పోరాడి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటూ రాజమండ్రి సీటు కోసం కందుల దుర్గేష్ పట్టుబట్టారు. కానీ ఆ సీట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అటు బుచ్చయ్య చౌదరికే కేటాయించాలని ఆ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్కు నియోజకవర్గానికి మార్పు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో కూడా అటు సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు భారీగా ఉన్నాయి. అక్కడైతే కందుల దుర్గేష్ విజయం సాధిస్తాడంటూ సర్వేలు కూడా వెల్లడవుతుండటంతో కందుల దుర్గేష్ను నిడదవోలుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని ఈ మేరకు ఒక ప్రకటన చేశారనే వార్తను అటు ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక సొంతూరుకు సీఎం సెగ అనే మరో వార్తను ఇచ్చారు. కడప పర్యటనతో అటు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటిస్తుంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన వస్తున్న సందర్భంగా అక్కడన్నీ కూడా వాహనాల రాకపోకలన్నీ నిలిపివేస్తున్నారు. రోడ్ల మీద ప్రజలెవరిని కూడా ఉండనీయడం లేదు. ఆయన క్యాన్వాయ్ వెళ్ళినంతసేపు కూడా వాహనదారులు నరకాన్ని చవి చూస్తున్నారంటూ పదే పదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ మేరకు ట్రాఫిక్ కూడా నిలిపివేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. నిన్న జగన్ పర్యటనతో కడప రోడ్లో 4 గంటల పాటు అటు వాహనాలన్నీ కూడా నిలిచిపోయి కారులోంచే జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ అక్కడ నిలబడ్డ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఆయన వెళ్ళారు. సొంతూరుకు సీఎం సెగ అంటూ వార్తనిచ్చారు. జగన్ పర్యటనతో 4 గంటల పాటు నరకం, బారికేడ్లతో పులివెందులను అష్టదిగ్బంధనం చేసేశారంటూ ఆంధ్రజ్యోతి వార్తనిచ్చింది. నిన్న కడప సొంత జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధిస్తుందనే ధీమాను మరోసారి వ్యక్తం చేశారు. తన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయి, మరోసారి ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఈ జిల్లా బిడ్డగా ఆశీర్వదించాలంటూ కడప పర్యటనలో ఆయన నేతలు కార్యకర్తలకు మరోసారి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సోషల్ మీడియా వార్ మితిమీరిపోయిందనే మనం చెప్పాలి. రాజకీయాలలో వికృత పోకడలకు అటు పొలిటికల్ పార్టీస్కి సంబంధించి కానీ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ లో అభిమానించే వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వికృత పోకడలకు పోతున్నారు. ఇటీవల తెనాలికి సంబంధించి ఒక మహిళ, గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించి ఆ మహిళ తనకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందాయని చెప్తూ ఆమె ఒక వీడియో చేశారు. ఆ వీడియోకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం, దానిపైన విపరీతమైన ట్రోల్స్, అటు వైసీపీ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటు రకరకాలుగా అందులో ఆ మహిళను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో కించపరుస్తూ రకరకాలుగా అందులో కామెంట్స్ పెట్టారు. వాటిలన్నింటినీ చూసి ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె నిన్న చనిపోయింది. దానికి సంబంధించిన వార్త, ముఖ్యమైన వార్త ఇచ్చారు. జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంగా చెప్పడమే ఆమె నేరం. అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడిందంటమే తప్పైంది. యూట్యూబ్ ఛానల్కు ఆమె తెనాలికి చెందిన గీతాంజలి ఈ వివరాలు వెల్లడించింది. సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మూకలు ఆమెను దూషిస్తూ వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేశారు. మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడ ఆమె 2 రోజుల పాటు చికిత్స పొంది మృతి చెంది. నిజంగానే సోషల్ మీడియా వికృత పోకడలకు పోతుంది. అసలు మనం ఎట్లా విమర్శ చేయాలి? రాజకీయంగా ఎవరినైనా విమర్శించాలంటే సైద్ధాంతిక పరంగా విమర్శలు చేయాలి, లేకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు వాటిపైన ఒక హెల్తీ డిబేట్ జరగాలి. కానీ వ్యక్తిగతంగా అవమానపరుస్తూ అసభ్య పదజాలంతో ఈ రకమైన ట్రోలింగ్కు పాల్పడడం ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ రాజకీయ పార్టీని అభిమానించే వ్యక్తులకు కానీ సరైనది కాదు. ముఖ్యంగా మహిళలను ఈ రకమైన అవమానాలకు గురి చేయడం నిజంగా కూడా క్షమించరాని నేరం. గీతాంజలి పాపం ఆమె ఎందుకు చనిపోయింది? ఈ రాజకీయ పార్టీల ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులతో ఆమె బలయ్యిందా? మొత్తానికి ఒక మహిళ చనిపోయింది, ఆమె కుటుంబం, ఆమె పిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబం అంతా కూడా ఆమెని కోల్పోయారు. ఇదంతా కూడా కేవలం
సోషల్ మీడియాలో కొంతమంది అత్యుత్సాహం వల్లనే ఇటువంటి దయచేసి పాల్పడకండి. అసభ్య పదజాలాన్ని వాడడం కానీ సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇటువంటి ట్రోలింగ్ చేయడం అనేది సరికాదు. ఒక మహిళ మృతి చెందింది. కేవలం రాజకీయ పార్టీల అనుచరులు ఆమెను దూషిస్తూ ఆమె పైన దారుణంగా ట్రోలింగ్ చేయడంతోనే ఆమె చనిపోయిందనే వార్తను సాక్షి పత్రిక ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త, ఈ మమకారం ఎప్పటికీ తీరదు అంటూ పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలను ఆయన చెప్పారు. సొంత జిల్లా పైన ఎప్పటికీ మమకారం తీరదంటూ ఆయన చెప్పారు. దాదాపుగా 861.84 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిన్న ఆదిత్య బిర్లా గార్మెంట్స్ లిమిటెడ్ యూనిట్ను ప్రారంభించారు. కడప జిల్లాలో ఒక కొత్త సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ లిమిటెడ్ యూనిట్ను అక్కడ ప్రారంభించారు. సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఖచ్చితంగా ఇటువంటి పథకాలను పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం, వివిధ సంస్థల నుంచి పెట్టుబడులను సేకరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా కాబట్టి తిరిగి మరోసారి తనను గెలిపియాలంటూ పులివెందుల పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే పొత్తు హిట్టా ఫట్టా అనే వార్తనిచ్చారు. అటు మోడీ, బాబు, పవన్ గత హామీలపైన ఎలా స్పందిస్తారు అంటూ వార్తనిచ్చారు. కొత్తగా ఎలాంటి హామీలతో ప్రజలకు భరోసా ఇస్తారు, వైసీపీ హవాను ఎదుర్కోగలరా, చిలకలూరిపేటలో మోడీ సభపై సర్వత్రా ఆసక్తి అంటూ ఒక వార్తనిచ్చారు. గతంలో కూడా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి? అప్పట్లో ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ప్రత్యేక ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజ్ వస్తుంది, ఇటువంటివన్నీ కూడా అప్పట్లో ఉమ్మడిగా వాళ్ళందరూ చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏతో విభేదించారు. రాష్ట్రానికి ఏమీ దక్కడం లేదంటూ విభేదించి ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో ఆయన మంత్రివర్గంలో కొలువైన ఇద్దరు మంత్రులు కూడా మంత్రి పదవులకు రాజీనామా చేసి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా వేరువేరుగానే ఉన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మరోసారి వీళ్ళు ముగ్గురు కూడా కలిశారు. ఈ పొత్తు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అంటూ వార్తనిచ్చారు. గత హామీలపైన ఇప్పుడు ఏమని మాట్లాడతారు అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వైసీపీ మాత్రం గతంలో కూడా ఇలానే పొత్తు పెట్టుకొని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. తిరిగి మరోసారి అనైతిక పొత్తు పెట్టుకొని మళ్ళా ప్రజల ముందుకు వస్తున్నారు అనే ఆరోపణలు అయితే వైసీపీ చేస్తుంది. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పొత్తుల వ్యవహారం తేలిపోయింది. ఇక ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే దానిపైనే చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఇదే కూటమి ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్టదాఖలైపోయినాయి. అందుకే 2019లో వైసీపీకి మెజారిటీ దక్కింది. తాజాగా మరోసారి ఈ మూడు పార్టీలు కలిసి ఎలాంటి హామీలు ఇస్తాయి, వాటిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వైసీపీ సర్కార్ వైఫల్యాలపైనే ఆధారపడతారా, లేకుంటే కొత్తగా హామీలు ఇస్తారా, లేకుంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినాం, ఈసారి ఖచ్చితంగా ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తామనే హామీ ఇస్తారా అనేది మాత్రం అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఇక టీడీపీ నేతలతో అటు ఒంగోలు ఎంపీ మాగుంట సమావేశమయ్యారు. టీడీపీలో చేరుతున్నామంటూ ఆయన ప్రకటించారు. తాను రాజకీయంగా ఇకపై క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. తన కుమారుడు మాగుంట రాఘవ క్రియాశీల రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. ఆయన టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీ నుంచి తెగదెంపులు చేసుకున్నాం, టీడీపీలో చేరుతున్నాం అంటూ ప్రకటించారు. ఇప్పటికే ఆయన వైసీపీ నుంచి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిన్న టీడీపీ నేతలందరూ కూడా వెళ్ళి మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలోనే టీడీపీ చేరుతున్న ముహూర్తం చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారంటూ చెప్పారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట కీలక ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లాలో అదిరే ట్విస్ట్, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి కష్టకాలమే అంటూ ఇప్పటికే అటు ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దించడానికి వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానిక నేత, అక్కడ బలమైన నేతగా అక్కడ ఉన్నారు. ఆర్థికంగా అంగబలం ఉన్న వ్యక్తి. ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి కొంచెం వైదొలిగి తన కుమారుణ్ణి రాబోయే ఎన్నికల్లో రంగంలో దించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయననే మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలంటూ అటు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. వైసీపీ అధిష్టానం పైన, జగన్మోహన్ రెడ్డి పైన. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో అటు మాగుంట శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ రోజే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్న తన కొడుకు ఎంపీగా పోటీ చేస్తాడంటూ ఆయన
అదిరిపోయే ట్విస్టును నిన్న ఇచ్చారనే వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా చక్కర్లు కొడుతున్నాయి, అనేక మంది పేర్లు చక్కర కొడుతున్నాయి. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తారు, ఎమ్మెల్యేలుగా ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన రకరకాల చర్చ జరుగుతూ ఉంది. అటు సీఎం రమేష్, మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు, వీళ్ళందరూ కూడా రేసుల్లో ఉన్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఎవరు ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనే దానిపైన ఆసక్తి నెలకొనుంది. గతంలో తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కూడా పోటీ చేశారు. ఈసారి మరోసారి ఆమె బరిలోకి దింపుతారా, లేకుంటే ఆమె కుమార్తెను బరిలోకి దింపుతారా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ పేర్లతో రోజుకొక జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఎవరు రంగంలోకి దిగుతారనేది త్వరలోనే బీజేపీ ప్రకటించబోయే రెండో జాబితాలో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇక అటు వైసీపీలో 14వ తారీఖున చేరుతున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయడమే లక్ష్యమంటూ ఆయన ముద్రగడ పద్మనాభం చెప్పారు. నిన్న మరో లేఖను ఆయన తన అనుచరులకు అందరికీ బహిరంగ లేఖను రాశారు. ఈ నెల 14వ తారీఖున తాను వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. తన వెంట వచ్చే అభిమానులు, కార్యకర్తలందరూ కూడా తన వెంట నడవడానికి మరోసారి రండి, మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన సామాజిక వర్గం పైన ఉంది. కానీ వెంట వచ్చే ఎవరైనా నేతలు కావచ్చు, కార్యకర్తలన్నీ కూడా దారిలో తినుబండారాలు కావచ్చు, ఇతరత్ర ఖర్చులన్నీ కూడా మీరే వెంట తెచ్చుకోండి అంటూ ఆయన ఆ లేఖ రాశారు కార్యకర్తలను ఉద్దేశించి. ఈ నెల 14వ తారీఖున బేషరతుగా పార్టీలో చేరుతున్నానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. గుంటూరు పశ్చిమ సీట్ పైన చాలా ఉత్కంఠ నెలకొనుంది. టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆయన తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన నేత, కానీ అక్కడ పొత్తులో భాగంగా జనసేన నాదెండ్ల మనోహర్కు ఆ సీటు కేటాయించాల్సి వస్తుంది. దానిలో ఆయన పేరు అక్కడి నుంచి వినపడుతుంది. అట్లనే మాధవీలత పేర్లు కూడా అక్కడి నుంచి వినపడుతున్నాయి. జనసేన తరపున బోనబోయిన, బీజేపీ నుంచి అన్నం సతీష్ పేర్లు వినపడుతున్నాయి. ఆ సీటు ఏ పార్టీకి కేటాయిస్తారు, ఎవరు అక్కడి నుంచి పోటీ చేయబోతారు అనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గం చాలా హాట్ అంటూ చెప్తున్నారు. ఈ వారంలోనే మరో ముఖ్యమైన వార్త, ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే మరో వార్తను కూడా ఇచ్చారు. 14, 16 తేదీల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలి విడతలోనే ఏపీ పోలింగ్ జరగబోతుంది అంటూ వార్తనిచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అటు గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను మార్చి 10వ తారీఖున ప్రకటించారు. ఈసారి కాస్త ఆలస్యం అవుతుంది. ఈ నెల 14, 16 తేదీల మధ్య షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 6-7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి దశలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది అంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి అందరూ కూడా, అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఇక నిన్న పులివెందుల్లో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. 800 కోట్లకు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధికి నిదర్శనం పులివెందుల అంటూ ఆయన నిన్న వ్యాఖ్యానించారు. మరోపక్క అటు నారా లోకేష్ వరుస సభలతో అటు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. శంకరామం సక్సెస్ అయింది. లోకేష్ పర్యటనతో అనంతపురంలో పార్టీ శ్రేణులన్నీ ఫుల్ జోష్లో ఉన్నాయనే వార్తనిచ్చారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం, మరో 2 నెలలు కార్యకర్తలందరూ కూడా కష్టపడండి అంటూ లోకేష్ పిలుపునిస్తూ ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్కు అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులందరి లిస్టును తాను రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానంటూ పదే చెప్తూ వస్తున్నారు. నిన్న అటు 10 నియోజకవర్గాలలో ఈ యాత్ర, శంకరామం యాత్ర కొనసాగింది. రేపు 14వ తారీఖున మోడీ సభ కోసం ఇప్పటి నుంచే అటు నారా లోకేష్ స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున సభ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఇవి ఏపీ వార్తలు.